బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, అస్సలాము అలైకుం. మీతో 2 నిమిషాల కార్యక్రమం. దైవ ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాలు. ఈరోజు కూడా ఒక మంచి ప్రవచనాన్ని మీకు చెప్తాను. పుణ్యాలు సంపాదించుకోవడము, అదేవిధంగా మంచి పని ఎంత చిన్నదైనప్పటికీ కూడా అది ఒక సత్సంకల్పంతో కేవలం దైవం కోసం మాత్రమే చేసినట్లయితే అది ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది, ఎంతో పుణ్యప్రదాయిని అన్న విషయాన్ని దైవ ప్రవక్త చెప్తూ ఏం చెప్తున్నారంటే, ఏ మంచి పనిని కూడా నువ్వు అల్పంగా తలంచుకో అన్నారు. అంటే మంచి పని అది ఒక మంచి సంకల్పంతో చేసినప్పుడు అది ఎంత పెద్ద పని ఎంత చిన్న పని అనేది లెక్కలోనికి ఉండదు దైవం వద్ద. ఎందుకంటే దైవం కేవలము దాని యొక్క ఏమంటారు ఒక సంకల్పం యొక్క పరిశుద్ధతను మాత్రమే దైవం పరిశీలన చేస్తాడు. సంకల్పం పరిశుద్ధంగా ఉండి కేవలం ఆయన కోసం మాత్రమే ఉన్నప్పుడు అది ఎంత చిన్న పని అయినప్పటికీ కూడా దైవం దాన్ని ఆదరిస్తాడు, దానికి పుణ్యాన్ని ఇస్తాడు. అదే విషయాన్ని ప్రవక్త వారు చెప్తే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఏ మంచి పనిని కూడా అత్యల్పంగా తలంచకు అన్నారు. ఒక మంచి పని అది చిన్నదా పెద్దదా అని చెప్పేసి ఆలోచన చేయకు. నీ సోదరుణ్ణి చిరునవ్వుతో పలకరించడం అది కూడా మంచి పని అన్నారు. అంటే మహాశిలారా, దీని వలన అంటే ఈ విషయం వలన మనకి ఏం తెలుస్తుందంటే, పుణ్యాలు సంపాదించుకోవడము కష్టం కాదు ఒకవేళ మంచి సంకల్పం మనకు ఉన్నట్లయితే. దైవం కోసం మాత్రమే అన్న సంకల్పం మనకు ఉన్నట్లయితే, దైవం ఈ పనికి పుణ్యాన్ని ప్రసాదించాలి అన్న ఆశ మనకు కలిగి ఉన్నట్లయితే, చిరునవ్వుతో పలకరించడము, మంచి మాటలు చెప్పడము, అదేవిధంగా దారిలో ఏదైనా అడ్డంగా ఉన్నటువంటి వస్తువు ఇతరులకు హాని కలిగిస్తుందేమో అన్న ఆలోచనతో దాన్ని పక్కన పడేయడము, ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులు, చెప్పాలంటే ఏమి ఖర్చు లేనటువంటి పనులు. అయినప్పటికీ కూడా దైవము వీటిని ఆదరిస్తాడు, పుణ్యాన్ని ఇస్తాడని చెప్పేసి ప్రవక్త వారు సువార్తని ఇవ్వడం జరిగింది. సోదర మహాశైలరా, సోదరిమల్లారా, దైవం ఎవరికైతే ధనాన్ని ప్రసాదిస్తాడో, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడో, వారు తమ స్తోమత మేర, స్థాయి మేర, తమ తాహత మేర వారు డబ్బు ఖర్చు పెడుతూ పుణ్యాలు సంపాదించుకుంటారు. అది ఎలాగో ఉంది. అయితే డబ్బు, ధనము, ఐశ్వర్యము లేనటువంటి వ్యక్తులు చాలా తేలికగా పుణ్యాన్ని సంపాదించుకునే మార్గాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అలాగని చెప్పేసి ధనవంతులు ఈ పని చేస్తే వాళ్ళకి పుణ్యం రాదా అని కాదు మహాశిలారా. మన సంకల్పాన్ని బట్టి దైవము ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తూనే ఉంటాడు. కాబట్టి మనము ఏ పని కూడా తక్కువ అని భావించకూడదు. మంచి పని ప్రజలకు ఉపయోగపడేది అయి ఉన్నప్పుడు అది మనం చేసేయడమే. దైవ ప్రవక్త ఏం చెప్పారు, మీలో ఎవరైతే ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడతారో వారే ఉత్తములు అన్నారు. సర్వేజన సుఖనోభవంతు. థ్యాంక్ యూ.